తినే కొద్దీ తినాలనిపించే షాబ్దానా కిచిడి. కొంచెం స్పైసీగా, కొంచెం పుల్లగా భలే ఉంటుంది. పొడి పొడిగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ముందుగా మనం షాబ్దానాను ఆరబెట్టుకోవాలి. ఇక్కడ ఒక 1.5 కప్ వరకు షాబ్దానాన్ని తీసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలి. మేము ఇక్కడ డైలీ డూడ్ వారి షాబ్దానా యూస్ చేస్తున్నాము. దీనివల్ల కిచిడి అన్నది మంచి పొడి పొడిగా ప్యాన్కి ఎక్కడ స్టిక్ అవ్వకుండా వస్తుంది. ఒకసారి వాష్ చేసుకున్నాక ఇందులోకి 1 కప్ అండ్ 1/4 ఆఫ్ వాటర్ యాడ్ చేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూడండి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత మంచిగా నానాయో, చాలా పొడి పొడిగా వచ్చాయి. వాటర్ క్వాంటిటీ అన్నది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసి అందులోకి మినప్పప్పు, జీరా యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, కరివేపాకు, అలాగే ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అన్న గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆ తర్వాత ఒక టమాటో యాడ్ చేసి అలాగే పసుపు మరియు తగినంత కారం, ఆల్రెడీ చిల్లీ వేసాం కాబట్టి స్పైసీ చూసి యాడ్ చేసుకోవాలి. టమాటాలను మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గాక అందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న షాబ్దానాన్ని వేసి షాబ్దానాకి ఆయిల్ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. దీనివల్ల స్టిక్కినెస్ అన్నది ఉండదు. ఒకసారి మంచిగా కలిపాక ఇందులోకి వేయించిన పల్లీల పొడి అలాగే తగినంత ఉప్పు వేసి మంచిగా కలిపి మూత పెట్టి షాబ్దానా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా ట్రాన్స్పరెంట్ అవ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్లో కొత్తిమీర అలాగే నిమ్మకాయ వేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే ఎమ్మి ఎమ్మి షాబ్దానా కిచిడి రెడీ. ఈసారి మీరు కూడా షాబ్దానా కిచిడి ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది.